మంచి శుభవార్తని మీ వద్దకు మేము తెచ్చామండి. ఈ లోకంలోనే మనం ఎన్నో వినిచున్నామండి. మరణ వార్తలు వినిచున్నాము, ప్రమాదాల గురించి వినిచున్నాము, హత్యల గురించి వినిచున్నాము, దొంగతనాల గురించి వినిచున్నాము, ఎన్నో చూస్తున్నాం. టీవీలోనే అలాగే న్యూస్ లోనే చూస్తున్నాం. అయితే మానవుడికి రక్షణ లేకుండా జీవిస్తున్నాడు. అందుకే యేసు ప్రభు వారు 2025 సంవత్సరముల కిందట ఆయన పరలోకం నుంచి భూమి మీదకి మానవుడిగా మానవ శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చారు. ఎవరి కోసం అంటే ఈ కొరకే, నా కొరకే, పాపంలో ఉన్న మానవుణ్ణి కొట్టిపెట్టి పాపంలో ఉన్న మానవుని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అయితే మానవుడు దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి పాపం ఉండిపోతున్నాడు. అటువంటి పాపం నుంచి విడుదల ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఆయన కలువరి శిలువలో రక్తం కార్చారు. చేతులకు మేకులు, కాళ్ళకి మేకులు, తలకు ముళ్ళ కిరీటము, వీపు మీద కొరవాదప్పులు ఎన్నో తిన్నారండి. ఎవరి కోసం తిన్నారంటే నీవు నేను చేసిన ప్రతి పాపాల కొరకు యేసు ప్రభు శిలువలో రక్తం కార్చారమ్మా. ఈ లోకంలో ఎవరు కూడా మన పాపల కొరకు రక్తము కార్చలేదు, కానీ యేసు ఒక్కడే. ఆ ఒక్క దేవుని కోసమే మేము ప్రకటించడానికి వచ్చాము. ఇది మంచి వార్త, ఇది శుభవార్త. మానవుని రక్షణ ఇవ్వడానికి ఈ లోక ఆయన మాత్రమే వచ్చాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనని దేవుని వాక్యమే సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, ఈ లోకంలో మనము కొంతకాలమే జీవిస్తాము. 60, 70, 80 సంవత్సరాలు జీవిస్తున్నాము. ఒకరోజు అందరికీ మరణం వస్తుందండి. అయితే మరణించినప్పుడు మన ఎక్కడికి వెళ్తున్నాము? ఆత్మ. మానవ దేహానికి శరీరము, ప్రాణము, ఆత్మ ఉంటుంది. శరీరము, ప్రాణము మట్టిలో పెట్టబడుతుంది లేదా కాల్చబడుతుంది. ఆత్మకు చావు లేదమ్మా. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి, ఆయా స్వర్గానికి వెళ్ళాలి. మరి ఆత్మ రక్షణ పొందకపోతే ఇదిగో భూమి కింద ఒక స్థలము అనేది, అది నరకమైన స్థలము. ఈ నరకములో ఏముంటుందంటే భయంకరమైన అగ్నిగుండం ఉంటుంది. 2000 డిగ్రీలుగా వేడి ఉంటుంది కిందన. అయితే మానవుడు రక్షణ పొందాలి. ఆ అగ్నిగుండంలో వెళ్ళిపోతే యుగాల మంటల్లో కాలిపోతారు. అందుకేనండి నశించిపోతున్న మానవుని వెనక రక్షించడానికి, నరకం నుంచి తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన నిజమైన దేవుడు. ఆ నిజమైన దేవుని చెప్పడానికే మేము చాలా దూరం నుంచి మీ యొక్క ప్రాంతానికి వచ్చామని. యేసు అనగా రక్షకుడు, యేసు అనగా అభిషిక్తుడు. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారండి. 12 సంవత్సరముల రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచాడు. దయ్యాలు వెళ్ళగొట్టాడు. అలాగే పక్షవాతం గల వారిని స్వస్థపరిచాడు. నీళ్ళని ద్రాక్షరసం మార్చారండి. ఆ యొక్క మంచి వార్తను చెప్పడానికి మీ మధ్యకి మేము వచ్చామండి. ఏదో చెప్పడానికి మేము రాలేదని, మానవుడు రక్షణ పొందాలి. రక్షణ పొందకుండా చనిపోతే యుగంలో మంటలో కాలిపోదు. ఇది మంచి వార్త అండి, మంచి వార్త. యేసు ప్రభు నిజమైన దేవుడు. యేసు ప్రభు అంటూ నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటును. దేనికి మార్గం తెలుసా? పరలోకానికి మార్గము. జీవం అంటే తెలుసా? మరణానికి గెలిచి తిరిగి లేచే జీవము ఆయనండి. అందుకేనండి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి 3వ దినాన లేచారని. ఈ లోకంలో ఎవరు కూడా మరణాన్ని గెలిచి తిరిగి లేవలేదు. యేసు ఒక్కడే చనిపోయి తిరిగి లేచాడండి. ఆయన అంటారు, మీ కొరకు నేను స్థలాలను సిద్ధపరిచి ఉన్నాను అంటున్నారు. ఏ స్థలం అంటే అదే స్వర్గము, అదే పరలోకము. ఆ పరలోకమైన స్థలం నీకు కావాలా? ఆలోచించుకో. ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.